తన పలుకుబడిని ఉపయోగించి 2 సార్లు మ్యూటేషన్ కారణం చెప్పుకోకుండా క్లోజ్ చేశారండి. 2 సార్లు సబ్ డివిజన్కి అప్లై చేసినామండి. సబ్ డివిజన్ చేయకోకుండా తన పలుకుబడిని ఉపయోగించి క్లోజ్ చేపిస్తున్నాడండి. దానికి మేము కారణాలు ఏంది అని అడిగితే కూడా మళ్ళీ అప్లై చేసుకోపో అనే విచిత్రమైన సమాధానాలు, ఇంప్రాపర్ సమాధానాలు ఇస్తున్నారు. దానికి నేను స్పందనలో చాలాసార్లు కంప్లైంట్ చేశామండి. 2 సార్లు కంప్లైంట్ చేశామండి. నా పైన సెప్టెంబర్ 1 తేదీ ఎమ్మెల్సీ జరిగిందండి. నా పేరుతో గుర్రం నాగభూషణం అనే అతను నాకు మామ అవుతాడు, మేనమామ అవుతాడు మా వరుసకు. ఆయన నాకు పదవికి వస్తుంది అని నా ఇంటికి చుట్టూ బ్రతిమిలాడి నాకు ఇన్నోవా కార్ కావాలి అని చెప్పి నాతో లోన్ పెట్టించాడండి. నాతో లోన్ పెట్టించిన తర్వాత నేను నెలకు 15 రోజులు అటో ఇటో కానీ ఈఎంఐ కడతాను. సుమారు 49,000 అండి నెలకి ఈఎంఐ. అటో ఇటో కడతాను, నాకు కష్టం ఉంది, నాకు ఇది ఉంటే కొంచెం సమాజంలో గౌరవం ఉండి పదవి ఇస్తారు నాకు అని చెప్పి అడిగి బ్రతిమిలాడాడండి. మాకు బ్రతిమిలాడితే నా ఆర్థిక పరిస్థితి, నేను ఇల్లు కట్టుకొని హౌస్లో ఇవన్నీ ఉన్నా కూడా నాకు కొంచెం ఇబ్బంది పెట్టి భయపెట్టి సరే ఏదో బాగుపడతానంటున్నాడు కదా అనేసి నేను ఇచ్చిన తర్వాత నెలకు కట్టుకోకుండా ఎప్పుడు ఏ ఒక్క నెల కూడా కరెక్ట్ టయానికి కట్టలేదండి. సుమారు ఇలా కట్టకోకుండా 7 లక్షల రూపాయలు నాకు బకాయి పడ్డాడండి. ఈ బకాయి పడినతో నేను కనీసం మాట్లాడదాం కదా అనేసి నేను పోయి అడగడానికి ప్రయత్నిస్తే కనుక ఇంటికి పోతే మాట్లాడడం లేదండి. వాళ్ళ ఆస్తి నా ఆస్తి నువ్వు తీసుకుంటావు. ఎవరన్నా ప్రపంచంలో భర్త ఆస్తి భార్యకు పోతుందా, లేకుంటే అన్నదమ్ములకి తమ్ముడి కొడుకులకి పోతుందా? ఎక్కడ ఇది న్యాయం? ఇది అవును. ఇది బుక్కరాయ సముద్రం మండలమా మీది? బుక్కరాయ సముద్రం మండలం అండి. స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న పెట్టినారు కదా స్థానిక సమస్యలపైన ఎంఆర్ఓ ఆఫీస్లో, అక్కడ ఇచ్చారా ఫిర్యాదు? మాకు కొంచెం ఇటువంటి మాకు అవగాహన